అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయసులోనే యువత ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో తేలింది. కేవలం రుచి, తక్కువ ధర, సులభంగా దొరుకుతుందనే కారణంతో యువత ఎగబడి తింటున్నారని, కానీ అది వారి జీవితకాల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల యూత్లో బీపీ కేసులు పెరుగుతున్నాయంటున్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో యూత్లో బీపీ పెరిగిపోతుందని చెప్పి ఎన్ఐఎన్ ఒక స్టడీ చేసింది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో ఫాస్ట్ ఫుడ్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, అల్ట్రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుంది. ఎర్లీ ఏజ్లోనే వాళ్ళు బీపీ బారిన పడుతున్నట్టుగా వాళ్ళు చేసినటువంటి స్టడీలో వెల్లడైంది. అసలు కేవలం యంగేజ్లో బీపీ వస్తే కనుక దాని తర్వాతి ఎట్లాంటి పరిణామాలు ఉంటే వాళ్ళ హెల్త్ పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా ఎన్ఐఎన్ ఒక స్టడీ చేసిందండి. కొంతమందిని తీసుకొని వాళ్ళు అంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళని విభజించి ఒక స్టడీ చేసింది. దాంట్లో తేలిందంటే వీళ్ళు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే సాల్ట్ ఇట్లాంటివి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఈ బీపీ పెరిగిపోతుంది, అదే కారణమని అంటుంది. సో ఇన్ జనరల్గా బీపీ రావడానికి రీజన్స్ ఏముంటాయి? నమస్తే అండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కలిపి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కలిసి రీసెంట్గా స్టడీ చేశారు. అందులో మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కాకపోతే కానీ ఇవన్నీ ఫుడ్స్ వలన మనకి ఏంటి అంటే వాస్క్యులర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి వాల్యూమ్ రిటెన్షన్ అనేది చాలా అవుతుంది. దానివల్ల బీపీ అనేది ఎలివేట్ అవుతున్నది. అంటే మనం ఫుడ్ తినే రకరకాల దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉండడం కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ఇంకా మనకి ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్స్ కానీ, వీటన్నిటి వలన మనకి యంగ్ పీపుల్లో కానీ అది వాస్క్యులర్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగనే మనకి హార్మోన్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎక్సెసివ్ ఓవర్ స్క్రీనింగ్ టైం కానీ, లేట్ నైట్ అవర్స్ కానీ, మనం ఫుడ్ సోడియం తక్కువ ఉన్న ఫుడ్ కానీ, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ తీసుకోవడం వలన మనకి కార్టిసోల్ అనే హార్మోన్ కానీ, అడ్రినలిన్ అనే హార్మోన్ వలన మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. దానివల్ల బీపీ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలానే మనము ఎక్సెసివ్ షుగర్స్ తీసుకునడం వలన కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల ఒబేసిటీ రావడం కూడా కామన్గా అవుతుంటుంది. ఈ ఒబేసిటీ వలన కూడా మనకి వాల్యూమ్ ఓవర్లోడ్ అవ్వడము, ఎండోథీలియల్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకి బీపీ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మనకి సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, వీళ్ళు కానీ నైట్ అవర్స్, లేట్ అవుట్ స్లీప్, ఈ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ కానీ ఇవి కూడా పెరిగిపోవడం వల్ల కూడా మనకి యంగ్ పీపుల్లో బీపీ రావడం అనేది కామన్గా చూస్తుంటాము. అలానే మనకి ఇప్పుడు యూత్లో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ పరంగా, డైట్ పరంగా మనము ఎక్సెసివ్ కెఫిన్ కానీ, కాఫీ కానీ తీసుకోవడం వలన, ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్సెసివ్ వలన కూడా మనకి ఎండోథీలియల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి బీపీ అనేది పెరగడం కూడా ఆస్కారం ఉన్నది. అట్లనే లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు మనము ఫుడ్ లేట్ నైట్ ఫుడ్ తినడం కానీ, 3 AM బిర్యానీస్ కానీ ఇవి తినడం కానీ, అట్లనే స్లీప్ పడుకోకపోవడం వలన మనకి కార్టిసోల్, మెలటోనిన్ డిస్టర్బెన్స్ అనేది కూడా మనకి చాలా ఉంటుంది. సో మోడర్న్ అర్బనైజింగ్ లైఫ్ స్టైల్ అనేది మనకి చాలా ఎక్కువైపోయింది. దానివలన మనకి యంగ్ ఏజ్లోనే అన్నెసెసరీగా మనం ఎక్స్ట్రా స్ట్రెస్ వలన మనకి బీపీ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నది. ఏం లేదండి, ఇప్పుడు మనము డైట్ లైఫ్ స్టైల్ పరంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ రిచ్ ఫుడ్స్ కానీ, మనము వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మన దాంట్లో యాడ్ ఆన్ చేయాలి. అలానే మనకి అవుట్ సైడ్ ఫుడ్, ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనకి చాలా బెటర్. అలానే లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే రోజుకు ఒక ½ an hour అన్నా కానీ, అర్ధగంట కానీ మనము వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేకపోతే జిమ్కి వెళ్ళినా కూడా చాలా ఇంపార్టెంట్. దానివలన మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కొంచెం తగ్గించవచ్చు. అలానే హెల్దీ లైఫ్ స్టైల్ పాటించవచ్చు. అండ్ ఇంకొకటి, కొంతమందిలో మనకి ఫ్యామిలీ హిస్టరీ పరంగా, జెనెటిక్స్ పరంగా కూడా ఉంటాయి. వాళ్ళు ముందుగానే స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా మనం 18 to 24 అంటే ఇన్స్టాంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అందుకోసమే ఆన్లైన్లో యాప్లో ఆర్డర్ పెట్టినామా, ఫుడ్ వచ్చిందా, తినేసినామా, టైంతో సంబంధం లేదు, ఇంకో మనకు ఆకలి అవుతుందా లేదా దాంతో కూడా సంబంధం లేదు. సో అట్లా తినడం వల్ల యూత్కి ఇంకా ఏమి ఇబ్బంది అవుతుంది? యూజువల్గా ప్రీవియస్ జనరేషన్లో మనకి ఆర్గానిక్ ఫుడ్ తినడం కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 75-80 years ఉంటుండే అండి. ఇప్పుడు మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60కి ఎందుకు పడిపోయింది అంటే
మెయిన్లీ మన వర్క్ స్టైల్ అండి, స్ట్రెస్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వలన, అట్లనే మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, సోడియం కంటెంట్ లో ఉన్న ఫుడ్ కానీ, హై పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ తీసుకోవడం వలన మన బాడీలో చేంజెస్ అనేవి మనకి అర్లీగా వస్తున్నాయి. దాని వలన మన బ్లడ్ వెజిల్ అనేది డ్యామేజ్ అనేది తొందరగా అవుతున్నది. సో మనం ఎంత జాగ్రత్తగా మన డైట్ని, లైఫ్ స్టైల్ చేంజెస్ని మెయింటైన్ చేసుకుంటే అంత ప్రొలాంగ్గా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది చూసిరు కదండి, దొరికింది కదా అని ఏది పడితే అది తినడము, ఇన్స్టంట్గా వస్తుంది, క్షణాల్లో మన దగ్గరకు వస్తుంది, తినేయచ్చు అని అనుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా తినడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి, లేకపోతే లాంగ్ రన్లో హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి డాక్టర్ రాహుల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.